కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నమ్ని నారాయణం హరిం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుంటే శ్రీకుట్ట పరమశ్రీ దివ్య శరణ పాదపదం నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపుడైన పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఈరోజు శ్రద్ధశ్రయ విభాగ యోగం. రేపు గణపతులు పడుతుంది కాబట్టి ఈరోజు మనం ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలో కొంతమంది గుళ్ళలు, కోపులలు, యాత్రలు, తపస్సులు అన్నీ చేస్తారు కదా. మానవుల్లో 3 గుణాలు ఉన్నాయి: తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ గుణములలో ఎవరు దేవతలు పూజిస్తారు, ఎవరు రాక్షసు పూజిస్తారు, ఎవరు భూతభుజ గణాలను పూజిస్తారు, దాని యొక్క విషయం చెప్పానంటే అప్పుడు చెప్తున్నాడు, సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత. సత్వానికి ఒక శ్రద్ధ ఉంటుంది కాబట్టి త్రివిధం భవతి శ్రద్ధ. 3 విధాల శ్రద్ధలు ఉంటాయి. కొంత సామర్థ్యత, కొంత రాజకీయత, సత్వగుణ శ్రద్ధ. కాబట్టి సత్వగుణములు ఏంది? దేవతలను, గురువులను, మహాత్ములను, అనుభవజ్ఞులను వాళ్ళని సేవించి పూజించి వారు గురు పూజలు అని చెప్పి ఉంటారు. కాబట్టి వాళ్ళపట సత్యము, ధర్మం, అహింస, పరోపకార బుద్ధి గుణాలు ఉంటాయి. సత్వగుణ సంపన్నులు ఎవరిని బాధించరు. ఎందుకంటే మనం వచ్చింది ఎందుకొరకు? జన్మరాహిత్యం పొందనికి అని చెప్పి వాళ్ళు జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానకం. జ్ఞానం ఉన్నది, తెలుసుకునే శక్తినే ఉంది. కాబట్టి శుచిర్భూతుడు అయిపోయి పొద్దుగల స్నానం చేసి అనుష్ఠానం చేసి పెద్దలందు బోధ వచ్చి ఏ భగవతుడు అయితే చెప్పిండో దాన్ని గుణగానాలను తెలుసుకొని ఆచరణకరమైన ప్రవర్తన నియమాలు అనుసరిస్తారు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవ. రజోగుణము ఆశాపాశలు, ఇంకా బంగ్లాలు కట్టాలి, ఇంకా చేయాలి, అక్కడ ఉండాలి, హైదరాబాద్ ఉండాలి, అంతా నేను సంపాదించిన అందరికి తెలియాలి, ఇక్కడ కొనాలి, డబ్బు వస్తుంది, ఇంకా చేయాలి అని చెప్పింటారు. కానీ నేను సస్తాను కొన్ని రోజులకు, ఇది తాత్కాలిక శరీరమే, నా కొరకు నేను సంపాదించుకున్న బంధువులకు అనుకొని తనకు అంటే పుణ్యమైన బ్యాలెన్స్ అంతా కూడా ఈ పంచభూతాలతో నిర్మాణమైన వస్తువు మీద గుమ్మరించి దాన్ని మన ఇళ్ళకెళ్ళి ప్రాణం అయిపోతుంది. ఎన్ని సంపాదించిన ఏమైనా భౌతికంలో మన కీర్తి ప్రతిష్టలు ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంలో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. మహాకారణ శరీరం పోతే జీవుడు దేవుడు అవుతాడు, నరుడు నారాయణుడు అంటే పురుషుడు పురుషోత్తముడు అవుతాడు. అది లేకుంటే ఈ భౌతిక ప్రపంచం కళ్ళబడుతుంది. అందరితో సన్మాన గౌరవం చేస్తుండ్రు, పేపర్లా ఇస్తుండ్రు, పెద్ద పెద్ద ఫోటోలు ఇస్తుండ్రు. ఎప్పుడు తాను చూసుకునేది అంటే జీవాత్మ లోపల ఉన్నప్పుడు నాకు పడ్డది అని చెప్పి పొంగిపోతుండు. ఈ దేహంతో పొంగిపోతుండు, కానీ లోపల ఆత్మజ్ఞానంతో పొంగిపోతుంది. కాబట్టి దూషణాలు భూషణాలుగా భావించాలి. కాబట్టి రజోగుణం వస్తే ఈ భూలోకంలో ముట్టిస్తారు, తమో గుణం పొంది నీచ యోనులందు జన్మిస్తారు. ఈలాగా చెప్తున్నారు. అయితే సత్వగుణంలో దేవతలు పూజిస్తారు, రజోగుణంలో కలవారు యక్ష రాక్షసులను, తమో గుణం పొందని భూత పిశాచులను ఇట్లా పోనిస్తారు. కాబట్టి సత్వగుణ సంపన్నులు సాత్విక ఆహారం, మితాహారం, దైవార్పిత ఆహారం, న్యాయార్పిత 4 విధాల ఆహారం తింటే దైవం కొరకు ఉంటుంది. ఎన్ని పూజలు జపాలు చేసినా నువ్వు ఆచరణకు పదార్థ నియమం పాటించి అనుష్ఠాన నియమం కావాలి, ఆచరణ నియమం, ఇవి నియమాలు పాటిస్తే ఇవన్నీ బాధించకుండా. ఇంట్లో త్రికరణ శుద్ధి. అంటే 3 కర్ణముటి: మానసిక, వాచిక, కాయిక. 3 విధాల తపస్సులు కూడా చెప్పింది. కాబట్టి దీన్ని త్రికరణ శుద్ధి, మనోవాక్య కర్మలు సమన్వయపరుచుకునే పద్ధతి ఇక్కడ చెప్పింది. కాబట్టి ఎవరైతే శ్రద్ధగల ఉంటారో 17వ అధ్యాయం చదువుకుంటే దాని ఉనికి తెలుసుకుంటుంది. మరి భక్తులారా, మీరంతా పుణ్యాత్ములు, ధన్యాత్ములు, దివాసులు, శ్రద్ధతో వింటున్నారు. కాబట్టి ఆ భగవంతుడు మీకు కోరికలకు అనుగుణంగా ప్రతిఫలం ప్రసాదించునుగాక. హరి ఓం తత్.